హాయ్ అండి, అందరికీ నమస్కారం. కర్కట రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే 2025లో మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతి సంబంధించిన ఆనవాళ్ళైతే మీకు 2025లో కనిపించబోతున్నాయి. ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉంది. ఈ అవకాశాన్ని పొందుకోవాలి అనుకుంటే గనుక మీరు చేయవలసిన పని ఏంటి అంటే, అలాగే కర్కట రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి జాతక ఫలితాలు మీరు అనుభవిస్తున్నారో ఈ పూర్తి అంశాల గురించి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేము చెప్తున్నది పూర్తిగా అర్థమవుతుంది. కర్కట రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ కర్కట రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోరని కృతజ్ఞత భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యదక్షణ కూడా ఉంటుంది. సమయంతో, సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 2025లో వీరి జీవితం అద్భుతమైతే జరగబోతుంది. అయితే ఈ కర్కట రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే గనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటే, ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూరం బంధువులు కావచ్చు, వారి వలన మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కొంతమందికి ఇదివరకు ఇది జరిగే ఉండవచ్చు, మరి కొంతమందికి ఇక మీద జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ జాతకం ప్రకారం జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా, ఏ సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. మీ దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మీ వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వారి వల్ల ఈ విధంగా జరుగుతుంటే, మనకు ఎంతో ముఖ్యమైన మనిషి కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారితో మాత్రమే మన స్నేహం కానీ మన బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం. మనకు చెడును కోరుకునే వ్యక్తులకు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం లేదండి. అంటే వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా కన్వే చేస్తుంది. అటువంటి సందర్భంలో మీ యొక్క జీవితం జరిగినట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్లోకి సంబంధించిన, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన, లేదంటే ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెంచుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క కర్కట రాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కట రాశి వారి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వారికి అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా బాధలో మీ జీవితంలో కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు ఉండవు, అలానే ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు
అనేవి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ భగవంతుణ్ణి నిందించడం లాంటి పనులు అసలు చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుణ్ణి స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం. అయితే చాలామంది మిత్రులు మనం చూస్తూ ఉంటాం, అంటే వారికి కష్టాలు ఉన్నా సరే ఆ సమయంలో భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉందో వారు వాళ్ళ యొక్క టైం చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయాన్ని కూడా గడపలేకపోతారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మీరు పొందలేరు. మీరు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. ఈ పొరపాట్లు తప్పు కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులు ఆగ్రహాన్ని చూపిస్తాడు. ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కర్కట రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో అంటే 2025లో మీకు జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు, ఇక గుడ్ న్యూస్ వినడం జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఇక లేకపోతే డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు. అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఈ ఖజానాన్ని లక్ష్మీదేవి ఖచ్చితంగా మీకు అందిస్తుంది. కాబట్టి బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పని చేయండి. బిల్వ వృక్షం అంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది కదా, ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదా. బిల్వ పత్రాలతో ఆ పరమేశ్వరునికి మీరు అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుతారు. ఒక చెంబెడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి. గుడిలో కావచ్చు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఈ విధంగా ఆ పరమేశ్వరునికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా కోట్ల ఖజానా పొందుతారు. ఆ ఖజానా మీకోసం మాత్రమే ఎదురు చూస్తుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది. ఎందుకంటే అభిషేకం చేసిన బిల్వపత్రాలు అంటే పరమశివునికి చాలా ప్రీతికరం. ఆ మహాశివరాత్రి పర్వదినాన రోజున బిల్వపత్రాలతో శివునికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుతారు. అలాగే మీరు శక్తికి తగ్గట్లుగా వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. ముందెన్నడూ చూడనటువంటి అద్భుతమైన విజయాలు పొందడం కోసం, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాలలో అనుకున్న ఫలితాలు పొందడం కోసం ఆ పరమశివుణ్ణి ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమాటిస్తున్న వారికి, అనాథలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని లభిస్తాయి. ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు. వృత్తి జీవితంలో, ఉద్యోగం జీవితంలో, వ్యాపార జీవితంలో మున్పెన్నడూ మీకు ఎటువంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయో వాటి నుండి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది.
మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు మీ సొంతం చేసుకుంటారు. కాబట్టి కర్కట రాశి వారు ఈ చిన్న పనిని 2025లో ఖచ్చితంగా చేయండి. మీరు శుభ ఫలితాలు అందుకుంటారు. ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కూడా కలుగుతాయి. కర్కట రాశివారు ఈ 2025 సంవత్సరంలో ఏం చెప్తే కోట్లకు అధిపతి అవుతారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.